వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. భారత రైల్వే చరిత్రలో మరొక విప్లవానికి శ్రీకారం చుట్టింది. బుల్లెట్ ట్రైన్, వందే భారత్, ఇప్పుడు హైడ్రోజన్ రైలు. దీంతో ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తోంది. ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో భారత ప్రభుత్వం ప్రారంభించిన నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్లో భాగంగా భారతీయ రైల్వేలు దేశంలోనే తొలి హైడ్రోజన్ ఆధారిత రైలుని సిద్ధం చేశాయి. ఇది కేవలం ఒక కొత్త రైలు కాదు, భారత రవాణా రంగాన్ని పూర్తిగా మార్చేసేటువంటి టెక్నాలజీ. మరి హైడ్రోజన్ రైలు అంటే ఏంటి? సాధారణంగా రైళ్లు మనకి 3 రకాలుగా నడుస్తాయి. ఒకటి డీజిల్ ఇంజిన్, 2 విద్యుత్తు, 3వది ఈ హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్. హైడ్రోజన్ రైల్లో డీజిల్ ఉండదు. ఇంజిన్లో హైడ్రోజన్ గ్యాస్ని ఫ్యూయల్ సెల్లోకి పంపిస్తారు. సో అక్కడ హైడ్రోజన్ గాల్లో ఉన్నటువంటి ఆక్సిజన్తో రసాయనిక చర్యకు గురై ఈ విద్యుత్ను ఉత్పత్తి చేస్తుంది, పవర్ అందిస్తుంది. సో ఆ విద్యుత్ తోటి మోటార్ తిరిగి రైలు ముందుకు సాగుతుంది. సో ఈ ప్రక్రియలో బయటకు వచ్చేది కేవలం వాటర్ వేపర్, అంటే నీటి ఆవిరి మాత్రమే. పొగ లేదు, కార్బన్ లేదు, కాలుష్యం లేదు, విద్యుత్ అసలు ఉపయోగించక్కర్లేదు. అందుకే దీన్ని జీరో ఎమిషన్ ట్రైన్ అంటున్నారు. సో మరి ఇది ఎందుకు అంత ప్రత్యేకం ప్రపంచంలో? ప్రస్తుతం ప్రపంచంలో హైడ్రోజన్ రైళ్లను నడుపుతున్నటువంటి దేశాలు చాలా తక్కువ. జర్మనీ, చైనా, ఫ్రాన్స్, ఇటలీ. ఇక యూకే పరీక్షల దశలో ఉంది, జపాన్ కూడా పరీక్షల దశలో ఉంది. ఇప్పుడు భారతదేశం కూడా ఈ క్లబ్లో చేరుతోంది. ఇదేమి చిన్న విషయం కాదండి, ఎందుకంటే ప్రపంచంలోని 4వ అతిపెద్ద రైల్వే నెట్వర్క్ మన భారతదేశానికి. ఇక్కడ ఈ టెక్నాలజీ విజయవంతం అయితే ప్రపంచం మొత్తం దృష్టి కూడా భారతదేశం మీదే పడుతుంది. మరి ఎంతవరకు ప్రత్యేకం ఇది భారతదేశానికి? భారతీయ రైల్వే రూపొందించినటువంటి ఈ హైడ్రోజన్ రైలు గురించి అధికారులు వెల్లడించినటువంటి వివరాల ప్రకారం ఇది ప్రపంచంలోనే అత్యధిక శక్తి కలిగిన హైడ్రోజన్ రైళ్లలో ఒకటిగా ఉండేలా రూపొందించినారు. హై పవర్ హైడ్రోజన్ ట్రైన్ సుమారు 1200 హార్స్ పవర్ సామర్థ్యంతో దీన్ని రూపొందిస్తున్నారంటున్నారు. చాలా దేశాల్లో ప్రస్తుతం నడుస్తున్న హైడ్రోజన్ రైళ్లు దీనికంటే తక్కువ శక్తితోటే ఉన్నాయి. ఫస్ట్ హైడ్రోజన్ రైల్ని హర్యానాలోని జింద్ సోనిపట్ మార్గంలో ప్రయోగాత్మకంగా నడపాలి అని చెప్పి భారతీయ రైల్వే నిర్ణయించింది. దాన్నే ఇవాళ నరేంద్ర మోడీ గారు ప్రారంభించి జాతికి అంకితం చేశారు. ఇక ఆ తర్వాత దశల వారీగా ఇతర నాన్ ఎలక్ట్రిఫైడ్ రూట్లకి విస్తరించేటువంటి అవకాశం కూడా ఉందంటున్నారు. ఒకటే ప్రశ్న వస్తుంది ఇక్కడ, మరి ఇప్పటిదాకా డీజిల్ పాత దాంట్లో బొగ్గుతో నడిచేటువంటివి చూసాం మనం, ఫస్ట్ బొగ్గు ఇంజన్లు, ఆ తర్వాత డీజిల్ ఇంజన్లు. ఇప్పటికీ మొత్తం అంతా అలాగే ఉంది. తర్వాత ఎలక్ట్రిక్ ఇన్ సెన్స్ కరెంట్ని వాడుకొని నడిచేటువంటివి. మరి ఇప్పుడు సడన్గా హైడ్రోజన్ దేనికి? ఎందుకంటే భారతదేశంలో దాదాపుగా అన్ని మార్గాలు డీజిల్ లేదా కరెంటు మీద ఆధారపడి ఉన్నాయి. ఈ డీజిల్ వల్ల ఏమవుతుంది? ముందుగా కాలుష్యం పెరుగుతుంది, భారీగా ఇంధన దిగుమతులు, అధిక రవాణా నిర్వహణ ఖర్చు, ఇవన్నీ కూడా ఉంటాయి. అది హైడ్రోజన్ తోటి కాలుష్యం తగ్గుతుంది, ఇంధన దిగుమతులు తగ్గుతాయి, కార్బన్ ఉద్గారాలు ఇవన్నీ తగ్గుతాయి, పర్యావరణానికి మేలు జరుగుతుంది. అట్ సేమ్ టైం దీంట్లో గ్రీన్ హైడ్రోజన్ అంటే ఏంటి అన్న ప్రశ్న కూడా వస్తుంది. హైడ్రోజన్ తయారు చేసేటువంటి విధానాన్ని బట్టి దానికి కలర్స్ ఇస్తారు. గ్రే హైడ్రోజన్ బొగ్గు లేదా న్యాచురల్ గ్యాస్ నుంచి తయారవుతుంది, అలాగే కార్బన్ ఎక్కువ ఉంటుంది. ఇక బ్లూ హైడ్రోజన్ కార్బన్ని కొంతవరకు నిల్వ చేస్తారు. ఇక గ్రీన్ హైడ్రోజన్ సౌరశక్తి, పవనశక్తి వంటి రెన్యూబుల్ ఎనర్జీతోటి నీటిని విడదీసి తయారు చేస్తారు. సో దీంట్లో కార్బన్ ఉద్గారాలు అసలు ఉండే అవకాశమే లేదు. సో మోడీ ప్రభుత్వం ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నది దీనికే. ఇక భారత్ ఎందుకు మరి దీంట్లో భారీగా పెట్టుబడులు పెడుతోంది? ప్రపంచం మొత్తం ఫాజిల్ ఫ్యూయల్స్ నుంచి బయటకు వస్తుంది. 2050 నాటికి నెట్ జీరో లక్ష్యాలని చేరుకోవాలని అనేక దేశాలు కూడా ప్రయత్నం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో భారత్ నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ అని ప్రారంభించింది. సో దీనికి వేల కోట్ల రూపాయలు కేటాయించింది వాస్తవం. మరి దాని లక్ష్యం ఏంటి? భారత్ని ప్రపంచ గ్రీన్ హైడ్రోజన్ హబ్గా మార్చడం. రైల్వేకి మాత్రమే కాదు, ఈ హైడ్రోజన్ ఉపయోగాలు ట్రక్కులు, బస్సులు, ఓడలు, విమానయాన రంగం, స్టీల్ పరిశ్రమ, ఎరువుల పరిశ్రమ, విద్యుత్ పరిశ్రమ, ఇలా ఎన్నో రంగాల్లో ఉన్నాయి. సో ప్రపంచ రాజకీయాల్లో కూడా దీంట్లో ప్రాధాన్యం ఉంది. ఈరోజు ప్రపంచ దేశాల మధ్య చమురు కోసం పోటీ జరుగుతోంది. కానీ రేపు హైడ్రోజన్ ఉత్పత్తిలో ఎవరు ముందుంటారో వారే కొత్త ఎనర్జీ సూపర్ పవర్స్గా మారేటువంటి అవకాశం ఉంటుంది. అందుకని చెప్పే అమెరికా, యూరోప్, జపాన్, దక్షిణ కొరియా, చైనా అందరూ కూడా హైడ్రోజన్ మీద భారీగా పెట్టుబడులు పెడుతున్నారు. ఇక భారతదేశం కూడా అదే విధంగా అడుగులేస్తోంది. అయితే మరి అంత ఈజీనా? కష్టం ఏమి ఉండదా అంటే డెఫినెట్గా సవాళ్ళు కూడా దీంట్లో ఉన్నాయి. హైడ్రోజన్ టెక్నాలజీకి భారీ సవాళ్లే ఉన్నాయి. హైడ్రోజన్ తయారీ ఖర్చు ఇంకా ఎక్కువ, నిల్వ చేయడం అనేది సాంకేతికంగా క్లిష్టమైనటువంటిది. రీఫ్యూయలింగ్ స్టేషన్లు నిర్మించాలి, ఫ్యూయల్ సెల్ టెక్నాలజీ అది కూడా ఖరీదైందే. ఈ సమస్యలు తగ్గించుకోగలిగితే భవిష్యత్తులో హైడ్రోజన్ రైళ్లు మరింత విస్తరించేటువంటి అవకాశం ఉంటుంది. భారతదేశానికి ప్రయోజనాలు
డీజిల్ దిగుమతులు తగ్గుతాయి, విదేశీ మారక ద్రవ్యం ఆదా అవుతుంది, కాలుష్యం తగ్గుతుంది, కర్బన ఉద్గారాలు తగ్గుతాయి, మేక్ ఇన్ ఇండియాకి ఊతమిస్తుంది. అలాగే గ్రీన్ అండ్ టెక్నాలజీలో భారత్కి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు, కొత్త పరిశ్రమలు, ఉద్యోగాలు. ఒకప్పుడు ప్రపంచం భారత రైల్వేని కేవలం ప్రయాణ సాధనంగా మాత్రమే చూసేది. ఇప్పుడు అదే భారత రైల్వే గ్రీన్ టెక్నాలజీకి ప్రయోగశాలగా మారుతోంది. హైడ్రోజన్ రైలు అనేది కేవలం ఒక కొత్త రైలు కాదు, భారత్ శుద్ధ ఇంధన యుగంలోకి అడుగు పెడుతోంది అనేటువంటి దానికి సంకేతం. ఇది కనుక విజయవంతం అయితే రేపటి ప్రపంచ రవాణా రంగంలో భారత్ పాత్ర పోషించే అవకాశాలు మరింతగా బలపడతాయనడంలో ఏం మాత్రం అతిశయోక్తి లేదు. ఇది ఈ గ్రీన్ హైడ్రోజన్ రైలుకి సంబంధించినటువంటి విశేషాలు. దీని మీద మీ అభిప్రాయాలు తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.